నమస్తే, నేను మీ రాజేంద్ర. నిన్న ఒక ప్రయోజనకరమైనటువంటి సమావేశం ఆంధ్రప్రదేశ్లో. చాగంటి వారు అనేక సార్లు ఎప్పుడైనా సభల్లో అక్కడక్కడ సమావేశాల్లో కొన్ని ప్రసంగాలు ఇస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది స్పీచెస్ పురాణాలకు సంబంధించి పురాతనమైనటువంటి గాథల గురించి సాంప్రదాయాల గురించి చెప్తూ ఉంటారు. బట్ నిన్న మాత్రం విలక్షణమైనటువంటి ఒక సమావేశం లోకేష్ సారథ్యంలో. విద్య ఎలా ఉండాలి, విద్యార్థులు అలాగే గురువులకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలలో ఉన్నటువంటి ఒక గొప్పదనం, అలాగే ఒక పరిణామం, ఒక ప్రయోజనం, వాళ్ళిద్దరి మధ్య ఉండవలసినటువంటి బాంధవ్యం, ఆ బాండింగ్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక అలర్ట్ తీసుకొచ్చారు. అలాగే మరొక విషయాన్ని కూడా నేను ఇవాళ గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమరావతి రైతులకు సంబంధించి మనం కొన్ని విషయాలను ఉన్నట్టుగా వచ్చినటువంటి సమాచారం మేరకు తెలిసినంత వరకు మాట్లాడుతున్నది. అమరావతిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిల్ని చర్చించాలి, అలాగే పరిష్కరించాలి అన్నది ఒక లక్ష్యం. అమరావతి రైతుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు అందరి గురించి కూడా మాట్లాడవచ్చు కదా అన్నటువంటి ఆలోచన వస్తుంది. రైతుల సమస్య అనేది ఎప్పటికప్పుడు మనము నిజంగానే చర్చించాల్సిన అవసరం. బట్ అమరావతి రైతులు అనగానే ఆంధ్రప్రదేశ్కు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు కాబట్టి వాళ్ళ జీవితం 10 సంవత్సరాల నుంచి అయోమయంగా ఉంది. కాబట్టి రెండోది, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు బాధ్యత తీసుకోవటం లేదు అన్నటువంటి ఒక బాధ వాళ్ళల్లో కనపడుతుంది. కాబట్టి అలాగే మంత్రి నారాయణ యొక్క ప్రవర్తన, తీరు, ఆయన పద్ధతులు అలానే కనిపిస్తున్నాయి. కాబట్టి we have requested the minister to correct it. We have requested the minister to solve it. మనమేమి ఒక మంత్రి మీద కక్షగట్టో లేకపోతే టార్గెట్ చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ముఖ్యంగా జర్నలిస్ట్గా నాకు అస్సలు ఉండదు. హూ ఇస్ నారాయణ? ఆయన నాకు బంధువు కాదు, నాకు శత్రువు కాదు, నాకు మిత్రుడు కాదు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు మంత్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆ బాధ్యతల్లో ఒక అయోమయం పెరుగుతుంది. కాబట్టి దాని మీద మనం అలర్ట్ చేశాం. ఖచ్చితంగా ఈ చర్చ అవసరమే. రెండోది, నేను బిగినింగ్లోనే లోకేష్ సారథ్యంలో చాగంటి వారు మాట్లాడిన అంశాన్ని లేవనెత్తుతూ ఒక విషయాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కసి, కక్ష, ఒక వివక్షతతో కూడినటువంటి ఆలోచన, ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా తీసుకొని జైల్లో పెట్టారు ఆయన్ని కసితోనే అన్నది అందరూ నమ్మారు. ప్రపంచం మొత్తం కదిలింది. ఇంత దారుణమైనటువంటి రాజకీయం ఎక్కడా చూడలేదు అని బాధపడ్డారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ ఫలితమే ఇవాళ కూటమి ప్రభుత్వం. అలాగే లోకేష్ కూడా ఒక మాట అన్నారు నిన్న సమావేశంలో. జీవితం అంటే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అన్నారు. ఎస్, వాస్తవం. ఆయన అనుభవించింది, అలాగే ఆయన ఎదిగిన తీరు రెండు ఛాలెంజ్గా తీసుకోబట్టే అన్నది కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించారు. దీన్ని మనం యువతకు ముందుగా చేరవేయాల్సిన అంశం. దాంతోపాటు చంద్రబాబు బాధపడ్డారా, కష్టపడ్డారా, నిలబడ్డారా, అలాగే బాధింపబడ్డారా, జైలుకు పంపబడ్డారా, ఆయన మీద విపరీతమైనటువంటి అవమానం చేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అందరికీ తెలుసు. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో, ఆ రోజున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఏకగ్రీవ నిర్ణయంగా 164 ఎమ్మెల్యేస్ని ఎన్నుకోవడం జరిగింది. కేవలం 11 మంది మాత్రమే ఇవాళ వైసీపీలో కనపడుతున్నటువంటి వైనం. ఎందుకని? ఒక విధ్వంస పాలన జరిగిందని జనం నమ్మారు, మార్చాలనుకున్నారు. అందులో బాధపడిన వాళ్ళు ఎవరు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు పడ్డటువంటి బాధ ఎక్కడ ప్రపంచంలో, అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అంతగా అవమానపడాల. మరో విచిత్రం ఏంటంటే, అమరావతిలో జరిగినటువంటి రైతుల ప్రదర్శనలో విపరీతమైనటువంటి హింసకు పాల్పడ్డారు ఆ రోజున్నటువంటి పోలీస్ అధికారులు. బూటుకాలితో ఒక అమ్మ రొమ్ము మీద కొట్టినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని ప్రపంచమే
మానవ ప్రపంచమే క్షమించినటువంటి పరిస్థితి. కానీ విచిత్రంగా దీని మీద పరిశోధన చేయడానికి, అలాగే పరిశీలించడానికి మహిళా కమిషన్, సెంట్రల్ మహిళా కమిషన్ అమరావతికి వచ్చింది. ఒక 10 మందిని, ఒక 20 మందినో, మొత్తం మీద కొంతమందినో కలిసి వెళ్ళింది. కానీ రిపోర్ట్ మాత్రం రాలా. ఇది బాధ అనిపించదు? దిగులు అనిపించదు? మహిళా రైతులు పడ్డ బాధకి మరి ఆ రోజు స్పందించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా నిలబడ్డాం. జర్నలిజం అనేది, ఫోర్త్ ఎస్టేట్ అనేది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన జరగాలనే దానికి మద్దతు ఇచ్చేటటువంటి దాంట్లో, అలాగే పాలకపక్షానికి మొట్టమొదటిగా ప్రతిపక్షం ఎవరు అనంటే మీడియా అన్న దాంట్లో కమిటెడ్గా ఉన్నటువంటి జర్నలిస్టులు కొంతమంది నిలబడ్డారు కూడా. ఒక యుద్ధమే చేశారు. ఫైన్. అలాగే లోకేష్ మాట్లాడినటువంటి మాటను కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటే, ఆయన 2019 ఎన్నికలలో ఘోరమైనటువంటి పరాజయం చూశారు. 5300 ఓట్లతో ఓడిపోయాడు ఆయన. దాన్ని ఘోరమని ఎలా అంటారు అని ఎవరైనా అభిమానులు ఆలోచిస్తే నేను చెప్పలేను. కానీ బట్ ఆ నాయకుడు ఊహించింది ఘోరమైనటువంటి పరాజయమే ఇది. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఆలోచన చేశాం మనం. నిలబడేటటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ మనది, మరి నేను ఎందుకు ఓడిపోతాను, అద్భుతమైనటువంటి గెలుపు నాది అని ఆయన భావించాడు. కానీ ఓడిపోయారు. కుంగిపోలా. కొద్ది రోజులు బాధపడ్డాడు. ఏం చేయాలని ఆలోచించాడు. హీ హ్యాస్ టేకెన్ ద ఛాలెంజ్. అదే నియోజకవర్గంలో ప్రజల కోసం నిలబడుతూ నిరంతరం ఆ ప్రజల మధ్య గడపాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి, వాళ్ళలో నమ్మకం పెంచాలి, ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా తను ఎదగాలి అని ఆలోచించినటువంటి తీరు వల్లనే ఇవాళ ఆయన గెలిచాడు. అలాగే 91,000 మెజారిటీతో గెలిచాడు. ఓడిపోయినా సరే అదే నియోజకవర్గంలో నిలబడినటువంటి నాయకుడిగా మనం లోకేష్ను గుర్తించాలి, గౌరవించాలి. దట్టు ఆయన ఫేస్ చేసినటువంటి అవమానాలు మామూలువి కాదు, చిన్నవి కావు. కుంగిపోయేట్టుగా, అసలు తట్టుకోలేనటువంటి వ్యాఖ్యలు, ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు, ట్రోలింగ్స్ చేశారో. బట్ నిలబడ్డాడు, గెలిచాడు. ఇవాళ అందరి మనసుని గెలుచుకున్నటువంటి నాయకుడిగా నిలబడ్డాడు. దట్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ లోకేష్తో మంత్రి నారాయణని నేను పోల్చదలుచుకున్నా. ఓడిపోయిన చోట నిలబడి మళ్ళీ గెలిచినటువంటి నాయకుడు, అలాగే ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడు, అలాగే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పర్యటన మొత్తం పాదయాత్ర చేసినటువంటి యువ నాయకుడు, దేశానికి మనం ఏమి ఇవ్వగలము అన్నటువంటి ఆలోచన తత్వాన్ని పెంచేటటువంటి రాజకీయ ధోరణి ఉన్నటువంటి నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి ఇస్తే రుణం తీరుతుంది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుల్లో ఒకడిగా, ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నా సరే, అడుగడుగున ఒత్తిడి ఉన్నా సరే, నిర్బంధం ఉన్నా సరే, ఎక్కడా ఆగల నిలబడ్డాడు, గెలిచాడు. మరి మంత్రి నారాయణ గారు చేసిందేంటి? ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో, వైసీపీ ప్రభుత్వం వచ్చిందో 5 సంవత్సరాలు ఆయన కనపడలా. ఈ కంపారిజన్ తీసుకోండి. నాయకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అన్నది ఇదే కంపారిజన్ నాకు సంబంధించి. ఓడిపోతే పరిగెత్తేవాడు, దాక్కునేవాడు, అలాగే బాధ్యత లేనివాడు, జనం మధ్య నిలబడనివాడు, జన సమస్యల్ని వదిలేసేవాడు, మళ్ళీ అధికారం వస్తేనే కనపడేవాడు, వీళ్ళు నాయకులని మీరు భావిస్తే నేనేం చెప్పలేను. మీకు ఆలోచనే కలకపోతే నేనేమీ మాట్లాడలేను. వాదించడానికి నేను మీ ముందుకు రాలా, ఉన్న విషయాన్ని చెప్పడం కోసం. జైలుకి వెళ్ళినటువంటి ఒక నాయకుడు పడ్డటువంటి వేదన మామూలుది కాదు. అలాగే పాదయాత్రలో బతికుంటాడా లేదా నా బిడ్డని భువనేశ్వరి ఆలోచించిన దాంట్లో ఒత్తిడి ఉన్నది, బాధ్యత ఉన్నది, రాష్ట్రం కోసం నిలబడాలి అన్నటువంటి తత్వం ఒక యువ నాయకుడు తీసుకోబట్టే నేను ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ విత్ లోకేష్. నారాయణ గారిని అలాగే లోకేష్ని మీరిద్దరు గమనించండి, మీరే జడ్జిమెంట్ ఇవ్వండి. మనమేమి టార్గెట్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఆ మంత్రి పని చేయట్లేదటువంటి ఆవేదన మాత్రమే ఇక్కడ స్పష్టంగా ప్రజల ముందు పెట్టా.
బట్ కొంతమంది మాట్లాడుతున్నారు టార్గెట్ చేస్తున్నారేమో అని. టార్గెట్ చేయాల్సి వస్తే చేయాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నాకు అందులో మొహమాటం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. చేయాల్సిన దశ ఏ నాయకుడు తెచ్చుకున్నా సరే మీడియా పని స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వటమే. అలాగే సభ్యతతో కూడింది, అలాగే బాధ్యతతో కూడినటువంటి ఒక విమర్శ, లోతైనటువంటి విమర్శ చేయాల్సిందే. అందుకే అంటున్నా, ఇవాళ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అన్నదానికి నిర్వచనం నాకు నారాయణ గారిలో కనపడల, లోకేష్లో కనపడింది. అద్భుతమైనటువంటి ఫలితం ఈ రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి, అనేక మంది అవమానాలు చేసినటువంటి నాయకుడే. ఎంతోమంది పప్పన్నారు, తుప్పన్నారు, నీచమైనటువంటి భాష ఉపయోగించారు. కానీ నేను ఒక విషయం చాలా మామూలుగా చెప్పదలుచుకున్నా. కొన్ని తెలుగు పదాలు లోకేష్కి రాకపోయినా, జగన్మోహన్ రెడ్డికి రాకపోయినా నో ప్రాబ్లం, నేర్చుకుంటారు, అలవాటు చేసుకుంటారు. బట్ ఎక్కడైతే అవినీతి చేసేటటువంటి ధోరణి ఉన్నదో అది ప్రమాదకరం. నత్తొస్తే పెద్ద సమస్య లేదు, బట్ ఎంతకైనా దోపిడీకి అలాగే దుర్మార్గానికి కసికి పాల్పడేటటువంటి తత్వం ఉంటుంది. ఆ తత్వం ఉన్నటువంటి నాయకుల వల్ల ప్రమాదం. సో ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే, అమరావతి మహిళలు పడ్డ బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధ ఇప్పటికీ మాలాంటి వాళ్ళ మనసుల్లో అలానే ఉన్నది. వాళ్ళ సమస్య పరిష్కరింపబడట్లేదు అన్నది ఒక బాధ ఉన్నది. వాళ్ళు పడుతున్నటువంటి బాధ గమనిస్తున్నప్పుడు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అవమానం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఎవరినైనా, ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడాల్సి వస్తే మాట్లాడాల్సిందే. బాబు గారిని నిలబెట్టాల్సి ఉంటే నిలబెట్టాల్సిందే. ఆయన అర్థం చేసుకునేటటువంటి తత్వం ఉన్నది అని చాలామందికి ఒక నమ్మకం ఉంది. కానీ సమస్య ఆయన దాకా వెళుతుందా లేదా అన్నటువంటి అనుమానం చాలామందికి ఉంది. బట్ చంద్రబాబు నాయుడు అన్న నాయకుడు ఒక్క పూట, ఒక్క గంట కూర్చుంటే అమరావతి సమస్య మీద మొత్తం క్లియర్ అయిపోతుంది. నాకైతే సందేహం లేదు దట్ ద కెపాసిటీ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు యాజ్ ఎ సీఎం, యాజ్ ఎ లీడర్. సో పరిస్థితి అది. అదే చెప్పదలుచుకున్నా. ఏ వ్యక్తికైనా జీవితంలో ఒక ఛాలెంజ్, ఒక డెస్టినేషన్ పెట్టుకోకపోతే బహుశా ఆ జన్మ సార్థకం కాదు. అలాగే మరొక విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నా. నిన్న విద్యకు సంబంధించినటువంటిది, అలాగే విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుల మధ్య ఉండవలసినటువంటి ఒక విషయాన్ని నొక్కి చెప్పారు చాలామంది పెద్దలు. ఒక బాధ్యతగా ఇవాళ విద్యాశాఖ మంత్రిగా కూడా లోకేష్ కొన్ని మార్పులు, చేర్పులు, కొన్ని విప్లవాత్మకమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది విద్యా విధానంలో. సో ఇక్కడ ఒక ప్రశ్న, ఎప్పటిదో గుర్తు చేసుకుంటున్నాం, గురువు గారు ఇలా ఉండేవాళ్ళు అని, అలాగే విద్యార్థులు ఇలా ఉండేవాళ్ళు అని. అప్పుడు విద్య వ్యాపారం కాదు, విద్య కార్పొరేట్ చేతుల్లో లేదు. మరి ఇవాళ విద్య మొత్తం కార్పొరేట్ చేతుల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపిస్తే అవమానంగా భావించేటటువంటి మధ్యతరగతి మనస్తత్వాలు ఉన్నాయి ఇవాళ. బట్ గురువులు అనేవాళ్ళు ఎప్పుడూ చేతులెత్తి నమస్కరించదగినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు గురువు మాత్రం కొంత కమర్షియల్ అయిపోయారు, చాలా యాదృచ్ఛికమైనటువంటి ధోరణికి గురవుతున్నారు. బాధ్యతగా పిల్లలని మనము విద్యా బోధనలో ఒక వ్యక్తిత్వాన్ని పెంచాలి అన్నటువంటి పరిస్థితి లేదు. ద ఫస్ట్ కొటేషన్ ఇస్ దట్, వివేకానంద చెప్పినట్టుగా నిన్ను నువ్వే ఒక శిల్పిగా చెక్కుకోవాల్సినటువంటి పరిస్థితి, మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, అలాగే ఎదగాల్సినటువంటి పరిస్థితికి నీ చేతుల్లోనే నీ భవిష్యత్తును నిర్మించుకునేటటువంటి దశ ఉన్నది అని చెప్పింది సత్యమైనప్పుడు, ఇవాళ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి సందర్భంలో మంత్రిగా లోకేష్కి ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బికాజ్ మనకి బేస్ విద్య దగ్గర నుంచే, ఒక బడి నుంచి ఒక పసివాడు ఎదుగుతున్నాడు అని అంటే
అదే పెద్ద పునాది. అక్కడి నుంచే ఒక క్యారెక్టర్కి, ఒక కాండక్ట్కి, ఒక కన్సర్న్కి, అలాగే ఒక వ్యక్తిత్వానికి, ఒక స్పష్టతకి, ఒక విజ్ఞానానికి, వీటన్నిటికీ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి బడి బాగుంటే సమాజం బాగుంటుంది. బడిలో పిల్లలకి చదువులు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా ఉంటే, మరింత బంధాన్ని పెంచుకుంటే, అద్భుతమైనటువంటి గౌరవం పెంచుకోగలిగితే ఎస్, ఈ దేశం సుభిక్షంగా మారుతుంది, సంస్కారవంతమైనటువంటి సమాజం ఉంటుంది. దాన్ని ఆశించాలి. నమస్తే, మీ రాజేంద్ర.